హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళకైతే ఒక మంచి అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది మీకోసం. ఏంటంటే ఎవరైతే రేషన్ కార్డులో పేరు తప్పులున్న వారికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. అదేంటంటే ఇంతకుముందుకు ఆధార్ కార్డులో ఒక పేరు, మన రేషన్ కార్డులో ఒక పేరు అనేది ఉంటుండే. ఇప్పుడు దానివల్ల చాలామందికి పేర్లు అనేది తప్పులు ఎంట్రీ కావడం జరిగింది రేషన్ కార్డులలో. అలాగే కొనసాగడం వల్ల ఏదైనా పథకాలు లబ్ధి పొందాలంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది. అలాంటి ఇబ్బందులకు ఇప్పుడైతే ప్రభుత్వం అనేది చెక్ పెట్టడం జరిగింది. అదేంటంటే ఇప్పుడు ఎవరైతే మీరు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారో, ఇప్పుడు రేషన్ షాపులలో ఆఫ్లైన్ మీరు వేలిముద్ర ద్వారా ఈకేవైసీ అనేది వెరిఫికేషన్ చేసుకున్నారో మీ రేషన్ డీలర్ల దగ్గర, వారికి ఆటోమేటిక్గా ఎవరైతే పేర్లు అనేది సింక్ అవ్వడం జరిగింది. ఎలా అంటే మీ ఆధార్ కార్డులో ఏదైతే పేరు ఉందో ఆ పేరు అనేది ఆటోమేటిక్గా మనకు ఇళ్ళకైతే రావడం జరిగింది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ఇక్కడ బొలుగుల పోచమ్మ ఉంది, ఇది ఆధార్ కార్డ్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండ్రాతి పోచమ్మ అని ఉంది. ఇక్కడ వాళ్ళ ఇంటి పేరు అనేది ఉండ్రాతి అని ఉంది, ఇక్కడ బొలుగులు అని ఉంది. ఫస్ట్ వీళ్ళు రేషన్ కార్డులు ఉన్నప్పుడు, ఇప్పుడు మొన్న ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాత ఈ బొలుగుల పోచమ్మ కూడా ఈ ఉండ్రాతి పోచమ్మ పోయి బొలుగుల పోచమ్మ అనేది రావడం జరిగింది. ఈ పేరు అనేది ఇప్పుడు ఆధార్ కార్డులో ఉన్న పేరు, ఈ రేషన్ కార్డులో ఉన్న పేరు అనేది సేమ్ అయిపోయింది. అది ఎలా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఎఫ్ఎస్సి అని సెర్చ్ చేద్దాం. అదే తెలుసు కానీ తెలంగాణలో అయితే ఎఫ్ఎస్సి అని సెర్చ్ చేస్తాం, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని. ఎఫ్ఎస్సిలో సెర్చ్ చేస్తే మనకు ఆ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తాం. రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినాక మనకు డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇంతకుముందు కొండ్రాతి పోచమ్మ అని ఉంటుండే పేరు. ఇప్పుడు సేమ్ ఆధార్ కార్డులో అయితే ఎట్లుందో ఇప్పుడు రేషన్ కార్డులో కూడా అలా రావడం జరిగింది. ఎప్పుడు వచ్చిందంటే ఇది ఇప్పుడు మన ఈకేవైసీ అనేది ప్రవేశపెట్టారు కదా మన కేంద్ర ప్రభుత్వం, రేషన్ డీలర్ కాదు అప్పుడు అనేది ఇక్కడ సింక్ అవ్వడం జరిగింది. చాలా మందికి ఈమెకైతే పేరు అనేది సేమ్ కరెక్టే ఉంది. చూడండి, పోచమ్మ అని ఉంది కరెక్ట్ ఉంది. చాలా మందికి ఇక్కడ పేర్లు అనేది తప్పుగా ఉండడం జరిగింది. పేర్లే తప్పు ఉండడం జరిగింది. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు అండి ఏం పర్వాలేదండి. ఆధార్ కార్డులో ఉన్న పేరు ఏదైతే ఆధార్ కార్డులో పేరు ఉందో ఇక్కడ ఆ పేరు అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. చాలామంది ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళు చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఎఫ్ఎస్ఎస్ఐ ద్వారా మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. దానికి సులభంగా మీరు డౌన్లోడ్ చేసుకొని కొత్త పేరు అనేది మీకు రావడం జరుగుతుంది. దానివల్ల థ్యాంక్స్ అండి.